मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ మధ్య కాలంలో అండి భరతమాతను ఉద్దేశించి చాలా మంది తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, నిజంగా వీళ్ళంతా కూడా అసలు స్కూళ్లకు వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళ, వీళ్ళ సంస్కారం ఏమైపోతూ ఉన్నది, వీళ్ళ యొక్క దేశభక్తి ఏమైపోతూ ఉన్నది, జాతీయ భావాలు ఏమైపోతూ ఉన్నాయి, అస్సలు అర్థం కావటం లేదండి. భరతమాతను తిట్టడం ఏమిటి, భరతమాతను అవమానించడం ఏమిటి, భరతమాత గురించి అంతటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి, ఇవన్నీ కూడా చేయడానికి వీళ్లకు మనస్సు ఎలా వస్తుందో అర్థం. భరతమాతకు ఎంతమంది అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఎవరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు బుర్రా బుద్ధి ఉందా అండి? భరతమాత అంటే ఎవరు చెప్పండి? మన సమాజంలో ముఖ్యంగా సనాతన హైందవ ధర్మంలో నదులు, చెట్లు, అదేవిధంగా భూమి మొదలైనటువంటి మహాశక్తివంతమైనవి ఏముంటాయో వాటన్నింటినీ కూడా స్త్రీతో పోలుస్తారు. దృష్టిలో పెట్టుకోండి. భూమిని పృథివీ అంటారు, భూమాత అంటారు. నదిని గంగామాత, నర్మదా, దాదాపుగా 99% నదులన్నీ కూడా స్త్రీ రూపాలుగానే మనం కీర్తిస్తాం, పూజిస్తాం. గంగా, యమున, సరస్వతి ఇవన్నీ. అదేవిధంగా చెట్లను పూజిస్తాం, వేప చెట్టును పూజిస్తాం, అమ్మవారి స్వరూపం అంటాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతేనండి స్త్రీ రూపంగా మనం ప్రకృతిని పూజించడం అనేది మనకు అనాది కాలంగా వస్తుంది. స్త్రీ జన్మతః పూజ్యురాలు కాబట్టి స్త్రీ రూపంతో మనం పూజించేస్తాం. భూదేవి అని అంటాం. వేదంలో కూడా భూదేవి, భూమాత అనేటటువంటి పదాలు ఉన్నాయి. అదే విధంగా భరత భూమి అంతటినీ కూడా ఒక స్త్రీ రూపంగా మనం భావిస్తే కనుక ఆవిడే భరతమాత అవుతుంది. భారత భూమి అంతా కూడా మనం ఒక స్త్రీ రూపంగా మనం పూజించాలనుకుంటే భరతమాతగా పూజిస్తాము. ఏ విధంగా అయితే మనం గంగాదేవిని పూజిస్తామో, ఏ విధంగా అయితే మనం భూదేవిని పూజిస్తాము, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహాలక్ష్మి ఏమిటి, సరస్వతి ఏమిటి, మొత్తం స్త్రీ రూపాలు. గ్రామ దేవతలంతా కూడా అత్యధికంగా స్త్రీ రూపాలే ఉంటారు. కానండి ఎక్కడైనా పురుష గ్రామ దేవతను చూసారా అండి మీరు? ఎక్కడో చోట క్షేత్ర పాలకుడు ఉంటాడు తప్ప గ్రామ దేవత అంటే స్త్రీ రూపం. గ్రామాన్ని రక్షించేటటువంటి దేవత స్త్రీ రూపం. అదే విధంగా మన దేశాన్ని, భారతదేశాన్ని రక్షించేటటువంటి ఒక దేవత ఎవరు అనంటే కనుక భరతమాత. మీ గ్రామంలో ఒక గ్రామదేవత ఉంటే ఆ గ్రామదేవత మీ గ్రామాన్ని రక్షిస్తుంది, గ్రామస్తుల్ని రక్షిస్తుంది అని మీరు భావించినట్లయితే కనుక మన దేశానికి కూడా ఒక దేవత ఉంది. ఆ దేవత మన దేశాన్ని రక్షిస్తుంది, మన దేశీయుల్ని రక్షిస్తుంది. ఆవిడే భరతమాత. మీలో ఎంతమందికి గుర్తుందో లేదో కానీ అండి, తెలుసో లేదో, మా చిన్నప్పుడు మా స్కూళ్ళలో నేను చదువుకున్నాను. దేవులపల్లి శాస్త్రి గారు మాటండి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి జాతీయ గీతం అండి. అద్భుతమైనటువంటి భరతమాత గేయం మీలో ఎంతమందికి తెలుసో, తెలిస్తే తప్పక కామెంట్ చేయండి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. భరతమాతను ఉద్దేశించి ఏమన్నారంటే ఆయన, జయ 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 ప్రియ భారత జనయిత్రి, ఓ భరతమాత దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి. భరతమాత ఎక్కడుంటుంది అనంటే కనుక భారతీయుల్లో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. కావున నర నారీ హృదయ నేత్రి, హృదయాలలో చైతన్య శక్తిగా ఆవిడ ఉంటుంది. మన చైతన్యమే ఆవిడ యొక్క స్వరూపం అండి. మన కళ్ళతో ఆవిడ చూస్తుంది. ఆవిడకు అని ప్రత్యేకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి రూపం ఉండదు. నేను భారతీయుణ్ణి, నేను భారతీయురాలిని అనేటటువంటి ఒక భావన మనలో ఉంటే కనుక ఆవిడ మనలోనే ఉంది అని అర్థం. మన కళ్ళే ఆవిడ కళ్ళు, మన యొక్క ఆత్మే ఆవిడ ఆత్మ. ఆ విధంగా భారతీయ స్త్రీ పురుషుల యొక్క హృదయాంతరాలలో చైతన్య స్వరూపంగా, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి
భరతమాతను ఉద్దేశించి చేయవలసినటువంటి వ్యాఖ్యల అండి ఇవి. నిజంగా ఇలాంటి వాళ్లను భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అత్రి మహర్షి భార్య పేరు అనసూయ. అద్భుతమైనటువంటి నామం అండి, వేదంలో కూడా ఉంది ఆ పేరు. అంటే వధూవరుల్ని, వివాహంలో వధూవరుల్ని ఆశీర్వదించినప్పుడు అత్రి మహర్షికి అనసూయ ఏ విధంగానో అని చెప్పేసి అక్కడ చెబుతారన్నమాట అండి. మహావిష్ణువుకి మహాలక్ష్మి ఏ విధంగానో, వశిష్ఠ మహర్షికి అరుంధతి ఏ విధంగానో, అదే విధంగా అత్రి మహర్షికి అనసూయ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ వధూవరులిద్దరూ కూడా బాగుండాలి గాక అని చెప్పేసి ఆశీర్వదిస్తాం. అనసూయామాత యొక్క గొప్పదనం అండి ఏమిటి అని అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆవిడ యొక్క పాతివ్రత్య శక్తిని పరీక్షించడానికి వస్తారు. మీ అందరికీ తెలుసు ఆ కథ. వాళ్ళ ముగ్గురిని కూడా ఆవిడ పసిపిల్లల్ని చేసేస్తుంది. ఆ తర్వాత ముగ్గురు అమ్మలు కూడా వచ్చి పతుల్ని మళ్ళీ అర్థించి తీసుకుని వెళ్తారు. ఆవిడ యొక్క పాతివ్రత్య శక్తి చూడండి ఎంత మహిమాన్వితురాలో. వాల్మీకి రామాయణంలో కూడా మీరు చూస్తే అరణ్యకాండలో అనుకుంటారు, సీతారాములు లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవికి అనసూయామాత ఇస్తుందండి దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి వస్త్రాలు, అదేవిధంగా మాలలు, ఇవన్నీ కూడా. అంటే వనవాసం 14 సంవత్సరాలు కూడా మాసిపోని బట్టలు, పాడవ్వని ఆభరణాలు, వెలుగు తగ్గించినటువంటి దివ్యాభరణాలు, ఆవిడ ఇచ్చినటువంటి ఆభరణాలు, ఆవిడ ఇచ్చినటువంటి మాలలు, ఆవిడ ఇచ్చినటువంటి వస్త్రాలు ధరిస్తే దేవకన్యలాగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా ఆ బట్టలు మాసిపోవు. అంత అద్భుతమైనటువంటి దివ్య ఆభరణ వస్త్ర మాలలు ఇవన్నీ కూడా సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క అవతారమైనటువంటి సీతాదేవికి ఇవ్వగలిగింది అనసూయాదేవి. అంటే అంతటి శక్తిమంతురాలో చూడండి. అలాంటి మహాసాధ్వి యొక్క పేరు పెట్టుకుని భరతమాతను ఈ విధంగా అవమానించడం అనేటటువంటిది పేరు పెట్టినటువంటి తల్లిదండ్రుల్ని ఎంతో ఎంతో క్షోభకు గురి చేస్తుంది. దృష్టిలో పెట్టుకోండి. ఆ పేరు ఉత్తినే పెట్టరండి. ఆ పేరు పెట్టాలి అని అంటే కనుక ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం ఉండాలన్న వాళ్ళే పెట్టగలుగుతారు. అలా పెట్టి ఆ పేరు మేము ఎందుకు పెట్టామో అని తల్లిదండ్రులు బాధపడేట్టుగా చేసుకోకూడదు. భరతమాతను ఎప్పుడూ కూడా అవమానించకండి. మీకు పార్టీలో ప్రధానమంత్రులో మంత్రులో వీళ్ళెవరూ నచ్చకపోతే వాళ్ళని తిట్టుకోండి. అది కూడా హేతుబద్ధంగా అంశాల వారీగా విమర్శించండి. తిట్టుకోవడం కాదు, సద్విమర్శ, సహేతుకమైనటువంటి విమర్శలు చేయండి. అంతేకాని ఎవరి మీద కోపమో ఎవరి మీదనో చూపిస్తూ భరతమాతను అవమానించడం అనేటటువంటిది మీకు మీరు చేసుకుంటూ ఉన్నటువంటి ద్రోహం, ఆత్మద్రోహము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. భారత్ మాతాకి జై. స్వస్తి.